కుంభరాశి వారి దశ తిరగబోతోంది. 30 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారి ఇంట కనకవర్షం కురవనుంది. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఇంకా వీరికి జీవితంలో ఏ విషయంలోనూ తిరుగుండదు. అయితే ఈ రాశివారు 30 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరి జాతకంలో అయితే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందో వారికి కీర్తి, సంపద, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. అలాగే ఈ గజలక్ష్మి రాజయోగం ఏర్పడడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నింటి నుండి కూడా ఉపశమనం పొందుతారు. అటువంటి గజలక్ష్మి రాజయోగాన్ని ఈ రాశి వారు పొందడంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి ఇంట ధనం ప్రవాహం లాగా రానుంది. వీరి జీవితంలో ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఏ పనులైతే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ గజలక్ష్మి యోగంతో పూర్తి కానున్నాయి. అలాగే మీరు గతంలో కొన్నటువంటి స్థలాల విషయంలోనూ ఇంటి విషయంలోనూ ఏవైనా తగాదాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపార పరంగా కావచ్చు, స్థిరాస్తుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంలో ఈ రాశి వారు అధిక మొత్తంలో ధనాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎవరైతే స్థలాలను, ఇళ్లను అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఊహించని రీతిలో అధిక మొత్తంలో లాభాలు రానున్నాయి. అలాగే కోర్టు కేసులు, న్యాయపరమైన విషయాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు రానున్నాయి. ఈ రాశి వారు ఎవరైతే గతంలో ఇతరుల వద్ద రుణాలు చేసి మాటలను, నిందలను పడ్డారో వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం రానుంది. మీరు గతంలో చేసిన రుణాలన్నీ తీరిపోనున్నాయి. ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, వివాహ, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూల అంశాలని పొందబోతున్నారు. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహంగా ఉండబోతోంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందనున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుంచి, అలాగే వారు ఉద్యోగం చేసే సంస్థ నుంచి ప్రశంసలు పొందనున్నారు. అలాగే ఉద్యోగపరంగా సహా ఉద్యోగుల యొక్క సహకారం లభించనుంది. ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగపరంగా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో వ్యాపార పరంగా ఊహించని మొత్తంలో అధికంగా ధనలాభాన్ని పొందనున్నారు. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే అధిక పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. వ్యాపారంలో ఊహించిన రీతిలో లాభాలు రావడంతో వ్యాపార పరంగా ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపార విస్తరణకు, అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగ పరంగా నూతన ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి విదేశాల్లో చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వారి ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి. ఈ రాశి వారికి విద్యాపరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అనుకూల ఫలితాలని పొందనున్నారు. ఈ సమయంలో వీరికి సాంకేతిక విద్య, వృత్తి విద్య వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యాపరంగా అనేక పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువ శాతం చదువుపై దృష్టి పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ గజలక్ష్మి రాజయోగం ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది. రాజకీయ పరంగా ఉన్నత పదవులను పొందుతారు. అలాగే వైద్య రంగంలో ఉన్నవారు కీర్తి ప్రతిష్టలని, పేరు ప్రఖ్యాతలని పొందుతారు. అలాగే క్రీడాకారులు, కళాకారులు మంచి గుర్తింపుని, ఎన్నో అవకాశాలని కూడా పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా ఈ సమయంలో పరిష్కరించబడతాయి. అలాగే కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తారు. ముఖ్యంగా బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు బాగా సఫలమవుతున్నాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఈ సమయం అనువుగా ఉంది. ఎవరైతే ఎప్పటి నుంచో వివాహం ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారందరికీ మంచి సమయం రానుంది. ఈ సమయంలో వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే మీకు నచ్చినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి ఆస్తిని కూడా పొందే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలను వింటారు. ఎవరైతే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో ఆర్థికంగా ఎన్నడూ చూడని సిరి సంపదలని పొందుతారు. వీరికి వ్యాపార పరంగా కావచ్చు, స్థిరాస్తుల ద్వారా కావచ్చు, జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా జీవితంలో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు. అలాగే వీరికున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోనున్నాయి. ఈ సమయంలో వీరు కొత్త ఇళ్లను, స్థలాలను అలాగే కొనే అవకాశం కూడా ఉంది. ధన ప్రవాహం అధికంగా ఉంది కాబట్టి ఈ రాశి వారు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయలేకపోతున్నావా? అయితే ధనాన్ని పొదుపు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయి. కానీ వీరి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనవసరమైనటువంటి ఆందోళనలు, ఒత్తిళ్లను తొలగించుకోవడానికి వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా ఎప్పుడూ ఆహార నియమాలను పాటించాలి. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రాశి వారి జీవితంలో అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు, కుంకుమను, గాజులను, నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, తేనె కలిపి అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. వీలైతే మంగళవారం నియమం పాటించడం మంచిది. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. కాలభైరవ స్వామికి అమావాస్య, అష్టమి తిథుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, 30 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారి ఇంట కనుక వర్షం ఎలా కురవనుంది, అలాగే ఈ రాశి వారికి జీవితంలో ఇంకా ఏ విధంగా తిరిగి ఉండదు అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వారు కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.